ఓ, నువ్వెవరు? నేను ఈ పక్కింట్లో కాపురం ఉంటున్నాను. ఈ ఇంటిని చూసుకోమని నాకు చెప్పారు. ఇక్కడ ఎవరు ఉంటున్నారు? ఎక్సైజ్ ఆఫీసర్ విజయమోహన్ గారు. బాడీకి ఆయన ఎక్కడ? వాళ్ళు ఊరికి పోయారు సార్. ఉత్తరాదిన ఎక్కడో. ఎప్పుడు వస్తానని చెప్పాడు? మంగళవారం లేదంటే ఆదివారం. మంగళవారం రాలేదు. రేపు ఎలాగైనా ఖచ్చితంగా వస్తారు సార్. ఆయన ఎప్పుడు చెప్పిన టైంకి వచ్చేస్తూ ఉంటాడా? అవును, కరెక్ట్గా వచ్చేస్తారు సార్. ఈ ఇల్లు ఎవరిది? ఇంటి ఓనరు బయట ఊళ్ళో ఉంటారు. ఆయన చనిపోయినప్పుడు బాడీకి ఎవరినైనా చూడమని వాళ్ళ పిల్లలు నాతో చెప్పారు సార్. రెంటల్ అగ్రిమెంట్ ఆ, చేసుకోలేదు సార్. ఐడి ప్రూఫ్ ఏమైనా? లేదు. అబద్ధం చెప్పామంటే రాసుకెళ్ళి పళ్ళు రాలు కొడతాను. క్యాష్గా ఇచ్చేస్తారు సార్. ఇంటిని చూసుకోవడానికి కూలీగా దాన్ని తీసుకోమని పిల్లలు నాతో చెప్పారు సార్. అందువల్లే నేను వీళ్ళలో ఎవరు వాడు? వీళ్ళెవరూ కాదు సార్. తెల్లగా పొడుగ్గా ఎడం చేతి మీద మచ్చ ఉంటుంది. కరెక్ట్. ఆయనే విజయమోహన్ గారు. మార్టిన్కి షిబాకి పిల్లలు కావాలి. ముజీబ్కి బతుకు తెరువు కావాలి. ఝాన్సీకి తోడు, రాణికి ఉద్యోగం. అందరు విక్టిమ్స్కి ఒక కామన్ ఫ్యాక్ట్. ఆయనకి నాకు తెలియదు ఆ దూరం నేను ప్రారంభించిన చోటుకి తీసుకొస్తుందని. అన్ని సాక్ష్యాన్ని సేకరించడానికి మనకు కావాల్సింది వాడి వాంగ్మూలం, పేరు, వాడి ముఖం. ఒకరు లోపల, ఒకరు బయట. వాడిని తప్పించుకొనివ్వకండి. ఓకే సార్. సార్ ఇక్కడ లేరు. ఒక కేసు విషయంగా క్రిమిటోరియానికి వెళ్ళున్నారు. కొంచెం వెయిట్ చేస్తే. అది ఎక్కడుంది? ఇక్కడ నుంచి లెఫ్ట్ తీసుకొని స్ట్రైట్గా వెళ్తే ఒక 1/2 కిలోమీటర్. నేను చూసుకుంటానులే. సార్ మీరు అజిత్ సార్ బ్రదర్ కదా? అజిత్ సార్ నాకు బాగా తెలుసు. ఈ ఏరియాలో ఏదైనా పని పెడితే సార్ నాకే చెప్తారు. ఇక్కడ పని అయిపోయింది, వచ్చేస్తాను. ఎస్ఐ గారు అక్కడున్నారు సార్. రండి. నవంబర్ 5, 2019 మంగళవారం తెల్లవారుజామున హైదరాబాద్ గుంటూరు హైవేలో గుర్తు తెలియని వాహనం గుద్దడం వల్ల ఒక వ్యక్తి చనిపోయాడు. 6 అడుగుల 2 అంగుళాల ఎత్తు, తెలుపు రంగు, 94 కిలోల బరువు, 35 నుండి 40 ఏళ్ల వయసున్న ఆ వ్యక్తి మెడలో పులిపిరి, ఎడమ చేతిలో కుట్లు వేసిన ఆనవాళ్లు ఉన్నాయి. అంతా కరెక్ట్గా నోట్ చేసుకున్నారా? సార్, ఆయన మిమ్మల్ని కలవడానికి వచ్చాను. ఏంటి విషయం? లేవు, ఇంకేం డీటెయిల్స్ లేవు. ఎవరు చనిపోయింది? ఎవరో మాకు తెలియదు. గత 4-5 రోజులుగా శవం మార్చురీలోనే ఉంది. పత్రికలో న్యూస్ ఇచ్చాం. పేరు కానీ మిగతా వివరాలు కానీ? ఫోన్ ఒకటి ఉంది కానీ యాక్సిడెంట్లో డ్యామేజ్ అయింది. అతని పర్సులో కొంచెం డబ్బు, ఓ 10 విజిటింగ్ కార్డ్స్ ఉన్నాయి. అందులో ఎక్సైజ్ ఆఫీసర్ విజయమోహన్ అని ఉంది. బట్ విచారణలో ఇతను కాదని తేలింది. ఇంతకీ మీరెవరు? హైవేలో ఇదే ఆ స్పాట్. నేను బందర్ 2 ఎస్ఐని. ఓహో, ఒక కేసుకు సంబంధించిన వ్యక్తి అయి ఉంటాడని. ఫోటో, ఐడి ఏవైనా? ఎర్లీ మార్నింగ్ అవటం వల్ల గుద్దేసిన బండితో పాటు ఇంకొన్ని బండ్లు కూడా అతని మీద నుంచి వెళ్ళాయి. అతని శవం ఎవరు గుర్తుపట్టలేనంతగా ఛిద్రమైంది. వెంకీ సార్,
ఇంకా వివరాలు ఏవైనా? హలో హలో సార్, సార్ ఓకే సార్, ఎస్ సార్. కొందరి పేర్లు ఉన్నాయి కానీ వాళ్ళ ఆచూకీ దొరకలేదు కదా. వాళ్ళు దొరకలేదంటే దీనివల్ల ప్రయోజనం ఉండదు. ట్రై హార్డర్. వాడు దొరుకుతాడు. వాడు మంగళగిరిలో ఉన్నాడు. అక్కడ సెయింట్ జోసెఫ్ చర్చ్ పక్కన ఏదో ఒక హోటల్లో ఉన్నాడు. దొరికిన ఇన్ఫర్మేషన్ బట్టి 2-3 రోజులు అక్కడే ఉంటాడు. రేపు నేను అక్కడికి వెళ్ళాలి. మీతో చెప్పకుండా వెళ్ళడం కరెక్ట్ కాదనిపించింది. ఇది మీకు చెప్పాల్సిన అవసరం లేకపోయినా ఉదయాన్నే బయలుదేరతా, ఇంకెవరికీ చెప్పకుండా. ప్రమోద్, ఆ రోజు నువ్వు డ్రంక్ అండ్ డ్రైవ్ లో పట్టుకున్న వ్యక్తిని ఇప్పుడు చూస్తే గుర్తుపట్టగలవా? చెప్పరా, గుర్తుపడతావా? నువ్వు ఎలక్షన్ తీసుకుని ఇక్కడ రా. మనం మంగళగిరి వరకు వెళ్ళాలి. ఇప్పుడే రా. నువ్వు రారా, చెప్తాను. ఏంటండి? 2 రోజులకు సరిపడా నా వస్తువులన్నీ సర్దిపెట్టు. ఊరెడుతున్నాను. ఇప్పుడా? ఈ టైంలో ఎక్కడికి? అశ్విన్, మధురే బయలుదేరుతున్నారు. చెప్పింది చెయ్యవే.